తర్వాత ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడినారు. తర్వాత అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడి, నేను అంతకుముందు కూడా చెప్పిన ఆయనకేదో మైండ్ వద్దు అని. ఈరోజు అయితే నాకు కన్ఫర్మ్ అయింది ఆయన మాట్లాడే మాటలు బట్టి. ఆయన ఏమంటాడు, మంగళగిరి, పిఠాపురము, కుప్పం కూడా రాజీనామా చేయండి, పులివెందులతో పాటు 4. అసలు పులివెందులకు వాటికి ఏం సంబంధం? పులివెందుల్లో గెలిచినటువంటి మీ ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అసెంబ్లీకి పోకుంటే రద్దు అవుతుంది కాబట్టి ఎలక్షన్ వస్తుంది అని చెప్తా అంటే, ఈయన పిఠాపురము అక్కడంతా కూడా అక్కడ వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారుగా అసెంబ్లీకి వెళ్తున్నారు, ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారు, వాళ్ళు ప్రజల్లో ఉన్నారు. వాళ్లకు దీనికి కంపేర్ చేస్తా ఆ తర్వాత ఆయన మాట్లాడతాడు. ఇంకో మాట ఏం మాట్లాడతాడు ఆయన, మా జగనన్న గాని అసెంబ్లీకి కనబోతే అక్కడ సినిమా చూపిస్తాడు అని మాట్లాడాడు. అసలు ఏం సినిమా చూపిస్తాడో నాకు అర్థం కాలే. ఆయన అంతకుముందు ఇదే సినిమా వచ్చే వివేకం అని ఒక సినిమా చూపించారు. ఏమన్నా పుష్ప 1, 2 అని ఏమన్నా వివేకం 2 అని ఏమన్నా ఇంకో సినిమా ఏమైనా చూపిస్తారేమో, అలా ఎవరికి